సరిగా మా ఎత్తి పెడతాను పిల్లలు కలిసి వేసినప్పుడు పిల్లాకుడికి ఏ వేసి పడతారు రెడ్డి పడతారు భోజనానికి అట్టానికో చిట్టానికో అందుకని 5 సేలు తెచ్చినప్ప తెచ్చినారండి పక్కన పెట్టేయాలా నీకు అమ్మ ఇన్నంటలు పెట్టింది ఏం చెప్పండి దీనిలో ఏం పెడుస్తావా ఎడబెట్టింది బొమ్మ పిండి పిండి జిమ్లు పెట్టింది పొళ్ళు పెట్టింది పొళ్ళు శీలకాయలు ద్రాక్ష నీ అమ్మకాయలు నిమ్మకాయలు అది అది అకాయలు అది గుట్ట పొంగనాలు చపాతులు చపాతి అంటే పూరీలు కుచ్చక రెడ్డి 3 కోడిగుడ్లు పెట్టింది అమ్మ 3 కోడిగుడ్లు పెట్టిందా 2 నీకు ఇచ్చేయమనింది ఒకటి నువ్వు తింటా అనింది అమ్మ ఏమంటే ఒరే ఆ 2 కోడిగుడ్లు మీరు ఇంటి సాగట్టే మీరు ఇంటికి నీ గుడ్డు పెట్టేది నా గుడ్డ మీరు మాలవారు తోటివారు లేరు మీరు అనుకున్నది మేము అనుకుంటావా పట్టుకోవా మా అమ్మ ఏమంటే ఇవన్నీ 7 నీళ్ళు ఉంటే మీరు ఎన్ని అడుగు పీగిన వాళ్ళు నీళ్ళ కాదు నీళ్ళు అడుగు తినండి మీరు ఇస్తున్నారని చెప్పినట్టుంది ఫోన్ చేయండి సరే ఏం తెచ్చావు చలికాలం చలికాలం మనం అడిగిపోతున్నాము ఎదురుగానే పోతున్నాం కదా అమ్మ మిల్లికైనా పైకైనా అమ్మ బంగారు పడిసలో పెట్టింది రెడ్డి బంగారు అవునండి
ఏదైనా పోరాటంలో ఉన్నాం కాబట్టి నా భార్య తెలివి ఎక్కువ పెట్టిందో మా భార్య నేనే మా నాన్న పెట్టుకున్నాడా మీ తాత మా తాతను పెట్టుకున్నాడా మీ అమ్మ మా అమ్మ పెట్టుకుందా జీతానికి నీ పిల్లలు నా పిల్లలు పెట్టుకుందా నువ్వు నన్ను పెట్టుకున్నావా అందుకు మా భార్య అనుకుంటాను మాట చెప్తాడు ఇక ఉండలేకున్నావేమో ముంగిలేసి నాకు తెలుసా చూడరా చూడరా అంటే చూడతా చూస్తాను లేప్ప నేను చూడకుండా ఎవరు చూస్తాడు ఇది గుర్తుకే చెప్పండి అమ్మ నీ కోసం బంగారు పరిసరాలు పెట్టింది అది అమ్ముకుంటుకునే పౌడర్ తెచ్చారా ఇది మా అమ్మ కట్టుకుంటే పౌడర్ అవును ఇదే అవునా ఇది మా అమ్మ కట్టుకుంటే పౌడర్ ఇది మా అమ్మ కట్టుకుంటే పౌడర్ అవును మా అమ్మ గింతుంది అప్ప నీ వారికి నా వారికి ఆడవారికి ఎవరికైనా అవసరం చేస్తున్నారు ఉంటుంది అమ్మ తినే చూడియో అమ్మ జిప్పేసింది జిప్పు జిప్పు నాకు నీకు ఇచ్చా నీకు నాకు ఇచ్చింది మా అమ్మ ప్రేమతో ఇచ్చింది అభిమానం కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే కదా మీరంటే తరగతి దీంట్లో పెట్టమను నన్ను వేరే పాత ఎక్కడ తీసుకుంటాను వేసుకుంటావా అందుకే నాకు అర్థమవుతుంది పెట్టేసినాము ఆ పక్క ఏం తెచ్చారా ఈ పక్క 1,50,000 రూపాయలు డబ్బులు తెచ్చారండి 1,55,000 డబ్బులు తెచ్చానంటున్నావు అవులే గ్రామం చెప్పిన డబ్బులు పట్టిందా అని పెట్టు కొట్టినాం అమ్మాయి ఇద్దరము రెండు విషయాలు పెట్టేశారా పెట్టి నీకు తెలియదు కదండి రాజకీయంతో తెలుసుకున్నాను కదా నువ్వు రాజకీయం పోతానేవా ఒక రోజు మన రామన్ కొండకాడ వింటే నువ్వు కూలి ఎంతమంది రమ్మలేవు 500 మంది వెళ్తున్నాను ఎంతమంది వచ్చారు తెలుసా 15 మంది ఎగస్ట్రా వచ్చారు 15,500 మంది ఎగస్ట్రా భారీగా ఉంటుందని భారీ కొట్టాలని నువ్వు పిలిచింది 500 మందిని వాళ్ళు 1500 మంది వచ్చారు వాళ్ళకి డబ్బులు తక్కువ వచ్చింది డబ్బులు ఎట్టు చేయాలా నువ్వు లేవు ఇంటికాడ డబ్బులు ఎట్టు చేయాలా డబ్బు అంత బ్యాంకులో ఉంది కదా నువ్వు ఉంటే వచ్చాది అవునే నువ్వు రాజకీయం పోతాండి కదా అవును డబ్బులు ఎట్ట వచ్చాది అప్పుడు అమ్మ ఏడుచాడు ఒకటే దుఃఖపోతుంది ఏమన్నా అమ్మ డబ్బులు లేదు కదా ఇంట్లో ఉండే డబ్బులు 1,50,000 అనుకోమాతారు కూలీలంతా ఇల్లు పడుతుంది ఏడుస్తుంది మరి ఆలోచన చేసిన ఆలోచన చేసి నేరుగా చెన్నై పోతే అమ్మ ఇద్దరం మిషన్ పెట్టుకుంటే మిషన్ కావాలి కదా నువ్వు అమ్మ చెన్నైకి మిషన్ తెచ్చి పెట్టుకుంటే మిషన్ 6 గంటలకు వచ్చేసి ఇంటికి తింటే పైన కాక కింద కాక మధ్యలో పెట్టా పెట్టారు మిషన్ పెట్టులో పెట్టామ్మా మిషన్ స్టార్ట్ చేస్తే పిండి పడుతుంది డబ్బులు ఎన్ని గంటలు స్టార్ట్ చేసింది తెలుసా 12 గంటలకు స్టార్ట్ చేసి మిషన్ అవునులే 500 రూపాయలు ఆడికి 500 రూపాయలు అయిపోయి ఆడికి 12 గంటలకు మళ్ళా 2 లేపి నమ్మను నీకేం ఓటు అంటారు
ఎన్ని మిషన్ కూడా దాంట్లో పిండి చేస్తే మిషన్ డబ్బులు అవునే అప్పుడు 200 రూపాయలు ఆడి 200 రూపాయలు అయిపోయి 2 గంటలకు 5 గంటలకు స్టార్ట్ చేసి 100 రూపాయలు 100 రూపాయలు మిషన్ ఎట్లా ఫాస్ట్ అప్పుడు మిషన్ 3 గంటలు అయిపోయి మిషన్లో మిషన్ పని చేయదు ఆయన అయిపోయింది మిషన్ పని చేయదు అట్లా పిండి కొట్టి అట్లా పెట్టాలండి గాలిలో పువ్వులు కొట్టలేము ఏమి దానికి లైసెన్స్ ఆర్సీ లేదు అటువంటి దొంగ మిషన్ కొట్టుకుంటారు సరే పక్కన పెట్టు మనం ఎదురుగా మనకుగా తాపసంగా కావుతున్నారు పెద్దలు మనముగా తుర్చేస్తున్నా కొత్త పనులు ఎదురువేసిన మహాదరిద్ర సైన్యము ఆదేశం అవసరం లేదు లేదా దక్షిణులు ఎదురు ఆదేశం వచ్చిన ఏ పని వేస్తున్నారు పెద్దలు ఆదేశం అవసరం లేదు లేదా పనులు గొడ్డు ఎదురుకుంటుపా భూమలక్షణమా గొప్పనాశనమా పెద్దలు ఆదేశం అవసరం లేదు లేదా ఉత్తరం శివాలు ఎదురుకుందండి ఏది ఏమైనా నా శివుడే నాకు సాక్షి నాకు సాక్షి